ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో 2 పథకాలను ప్రారంభిస్తుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అలాగే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తోంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు, అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తాయి. సర్ప్ అనగా ఎస్సీఆర్‌పీ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వీటికి ఆమోదం తెలిపారు. గత వారం ప్రారంభం కావాల్సిన ఈ పథకాలు వాయిదా పడ్డాయి. మరో 10 రోజుల్లో ఇవి అమల్లోకొస్తాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం డ్వాక్రా మహిళల పిల్లల చదువులకి సహాయం చేస్తుంది. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం వారి ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిస్తుంది. ఈ పథకాల కింద ₹1,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణాలకు పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది. ఇది చాలా తక్కువ వడ్డీ. డ్వాక్రా మహిళల కుటుంబాల్లో పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నారు. కనీసం 6 నెలల పాటు డ్వాక్రా సంఘంలో ఉన్న ఇప్పటికే బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి, అలాగే ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పుల్ని సక్రమంగా చెల్లిస్తున్న వారు కూడా దీనికి అర్హులు. బయోమెట్రిక్ ఆధారంగా ఈ రుణాలిస్తారు. కనిష్టంగా ₹10,000, గరిష్టంగా ₹1,00,000 రుణంగా పొందొచ్చు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం ఈ రుణం తీసుకోవచ్చు. పాఠశాలలు, కాలేజీల్లో పిల్లల ఫీజులకు తగ్గట్టు అవసరమైన మొత్తాన్ని పొందొచ్చు. దీనికి పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. దరఖాస్తు చేసేటప్పుడు అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్స్టిట్యూట్ వివరాలు, రసీదు సమర్పించాలి. ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద 10,000 నుంచి 1,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణానికి 4% వడ్డీ అనగా పావలా వడ్డీ అంటారు. గరిష్టంగా 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. తీసుకున్న రుణం మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది. లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణ పత్రం, పెళ్లి ఖర్చులు అంచనా పత్రాల్ని సమర్పించాలి. పెళ్లి వివరాలను పరిశీలించిన తర్వాత నగదును నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అలాగే ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి 2,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ఒక్క పథకానికి 1,000 కోట్ల చొప్పున కేటాయిస్తుంది.